కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము కీర్తన 34వ కీర్తనలోని సత్యాలు. నేటి అంశము 34వ కీర్తనలోని సత్యాలు. నేటి వాగ్దానము కీర్తన 34:17. టుడేస్ టాపిక్ is truth from Psalms 34. Promise is found in the book of Psalms 34 verse 17. కీర్తన 34:17. కలిసి నాతో చెప్పండి. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీ సన్నిధిలో ఇంతవరకు ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్మ తోడు సహాయము అనుగ్రహించినందుకు నీకు వందనాలు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు చేయటానికి, దేశాల కొరకు, ప్రజల కొరకు, రక్షణ కొరకు ప్రార్థనలు చేయటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మా మధ్యలో ఉండి నిత్యము నీ సహాయం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని, జీవితాన్ని, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి యేసు ప్రభునామములో దూరపరుస్తూ బయటబంధిస్తున్నాం. యేసు రక్తంలో ఈ స్థలాన్ని, మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, వాగ్దానములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 34:17లో ఉన్నటువంటి వాగ్దానంలో ఉన్న సత్యం, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు నీతిమంతులు అంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడిన వారు, విమోచింపబడిన వారందరూ కూడా నీతిమంతుల గుంపులోకి చేర్చబడతారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తారో వాళ్ళ యొక్క ప్రార్థన తండ్రి ఆలకిస్తూ ఉంటారు. అనేక కష్టాలు వారిలో వచ్చినప్పటికీ వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు తండ్రి. ప్రియమైనటువంటి సంఘమా, కారణం ఏమిటి అంటే, తండ్రికి మహిమ కలగాలి, ప్రజలకు ఆశీర్వాదము కలగాలి. అందువలన తండ్రి తన వాగ్దానాలను నెరవేరుస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ ప్రత్యేకంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు అనేక కార్యాలు ప్రతి ఒక్కరిలో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 34వ కీర్తనలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఈ యొక్క సత్యం, దావీదు మహారాజు గారు తను రాజుగా కాబోయే ముందుగా తను ఈ యొక్క సొంత మామయ్య నుండి కష్టాలు ఎదుర్కొంటున్నాడు. తన సొంత మామయ్య పిల్లనిచ్చినటువంటి తండ్రి తనని చంపటానికి వస్తున్నాడు. మరొక ప్రక్కన శత్రు దేశాలైనటువంటి ఫిలిస్తీన్లు దావీదును చంపటానికి వస్తూ ఉన్నారు. సొంత బంధువైనటువంటి మామయ్య తనని చంపటానికి సైన్యానికి ఆజ్ఞాపించాడు. వాళ్ళు తరుముతూ ఉన్నారు, పట్టుకొని చంపాలని ఆశపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో పారిపోతూ, తన యొక్క మామయ్యని దగ్గర నుంచి పారిపోతూ, సౌలు రాజు దగ్గర నుంచి పారిపోతూ, అంతఃపురం నుంచి పారిపోతూ తను దాక్కుంటూ ఉన్నాడు. ఆ దాక్కుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ దావీదు ఈ యొక్క కీర్తనను రాశాడు. దాక్కుంటూ శత్రువుల భయముతో, మనుషుల భయముతో, మరణము భయముతో, దిగులుతో, దుఃఖముతో, తన వాళ్ళు ఎవరు లేరు తనతో పాటు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పరిగెడుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, అలాంటి సమయంలో ఈ యొక్క దావీదు రచించినటువంటి కీర్తన ఇది. అందువల్ల ఈ కీర్తనలో ప్రత్యేకతలు ఉన్నాయి, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటి వచనంలో ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే,
కీర్తన 34 మొదటి వచనంలో, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆలోచన చేయండి. ఎలాంటి సమయంలో? శత్రువు చుట్టూ ఉన్నప్పుడు, తన వాళ్ళు తనతో లేనప్పుడు, ప్రాణము తీయటానికి శత్రువు వస్తూ ఉన్నప్పుడు, వెంటాడుతూ ఉన్నప్పుడు, కష్టములో, దుఃఖములో, బాధలో, నిస్సహాయ స్థితిలో రాసినటువంటి కీర్తన. ఇంకా ఏమంటున్నాడు ఆయన? యెహోవాను నేను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. ఆలోచన చేయండి. దావీదు వాక్యానికి విరుద్ధమైన మాటలు మాట్లాడటం లేదు. నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను నీ కొరకు, నీవే కదా నన్ను అభిషేకించింది, నీవే కదా నాకు సహాయము చేసేది, నీవే కదా నన్ను ఎన్నుకున్నది, నేనెందుకు ఈ కష్టాలు పడాలి, ఎందుకు నా చుట్టూ శత్రువులు ఉన్నారు అని దిగులు పడటం లేదు, భయపడటం లేదు, ఆందోళన చెందటం లేదు. కష్టాల మధ్యలో శత్రువుల వెంటాడుతూ ఉంటే చక్కగా ఆయన కీర్తిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడు. ఆయన నోట్లో ఏముంది? తండ్రిలో స్తుతించేటువంటి, తండ్రిని ఆరాధన చేసేటువంటి హృదయము ఉన్నది. తన హృదయం అంతా నిండిపోయి ఉంది, కృతజ్ఞతతో నిండిపోయినది, స్తుతితో నిండిపోయినది, ఆరాధనతో నిండిపోయినది. ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, చుట్టూ కష్టాల వలయంలో ఉన్నప్పుడు మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, మన నోటిలో ఉండవలసింది స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి, తండ్రిని కీర్తించేటువంటి మనస్సు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆరాధన చేస్తామో, దావీదు వలె, దావీదు మంచి ఆరాధికుడు. అందుకే ఆయన కీర్తనలన్నీ కూడా ఆరాధన చేయటానికి ఎంతో సహాయం చేస్తాయి. కష్టములో, బాధల్లో ఉన్న వాళ్ళు కీర్తనలు చదివితే వాళ్ళకి ఆదరణ, ధైర్యము కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథం అంతా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఉన్నటువంటి సత్యాలన్నీ కూడా ఆదరణను, ఆశీర్వాదాన్ని కలుగజేస్తాయి. ప్రత్యేకంగా ఈ యొక్క కీర్తనలు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ దుఃఖములో, బాధలో నెమ్మది కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. ప్రియమైనటువంటి సంగమా, 2వ చరణంలో ఏమంటున్నాడు అంటే, 2వ వచనంలో, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు విని సంతోషించెదరు. ఆలోచన చేయండి. దావీదు గొలియాతును చంపాడు. తను అనేక మంది శత్రువులను చంపాడు. ఫిలిస్తీయులను 1000 మంది హతం చేశాడు. ఇప్పుడు తను ఏమంటున్నాడు? నా శక్తి చేత, నా బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా నేను ఇవన్నీ చేయగలిగాను. కాబట్టి నీవు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. ఆయనలో ఉన్న అతిశయము ఏమిటి అంటే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఆయనలో ఉన్న అతిశయము. ఆలోచన చేయండి. సహజంగా విశ్వాసులు అతిశయపడాలి. దేన్ని బట్టి అతిశయపడాలి? ఉన్న వాటిని బట్టి కాదు, యేసయ్య సిలువలో ఇచ్చినటువంటి రక్షణను బట్టి అతిశయపడాలి, యేసయ్య మరణమును బట్టి అతిశయపడాలి, యేసు ప్రభువు వారి యొక్క పునరుత్థానమును బట్టి అతిశయపడాలి. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు, మన అతిశయం ఏమిటి అంటే, ఆయనను బట్టే మన అతిశయము. ప్రియమైనటువంటి సంగమ, ఇక్కడ కీర్తనాకారుడు కూడా చక్కగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు విని సంతోషించెదరు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, ఇంకా 3వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఆలోచన చేయండి. ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఆయన? కష్టాలలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. ఆయన చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. అలాంటి సమయంలో కూడా
ఆయన నుండి వచ్చేటువంటి మాటలు, ఆయన చెప్పేటువంటి యొక్క కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన హృదయం ఎలాంటిది, ఆయన యొక్క జీవితము ఎలాంటి పరిస్థితిలో ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం ప్రియమైనటువంటి సంగమ. అందుకే పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ లేఖలో 10వ అధ్యాయము 17-18 వచనాల్లో ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. Paul's second letter to Corinthians chapter 10 verse 17 and 18. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. ఆమేన్. దేవుడు మెచ్చుకున్న వాళ్ళే యోగ్యులు. చాలామంది వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి వాళ్ళు అతిశయపడతారు. అతిశయం అంటే గర్వపడుతుంటారు. నేను ఈ కార్యం చేయగలిగాను అని వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి వాళ్ళ హృదయములో గర్వం కలిగి ఉంటున్నారు. అయితే పరిశుద్ధాత్ముడు ఏమని తెలియచేస్తున్నాడు? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, 4వ వచనంలో ఉన్నటువంటి మరొక సత్యం ఏమిటి అంటే, కీర్తన 34:4లో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చుట్టూ ఆందోళన, చుట్టూ భయాలను కలుగజేసేటువంటి పరిస్థితి, చీకటి, చుట్టూ చీకటి. ఆలోచన చేయండి. కొండలు, గుహలు, ఎడారులు ఆ ప్రాంతాల్లో ఉండి దాక్కుంటూ ఉన్నాడు. మనుషులకు భయపడుతున్నాడు, జంతువులకు భయపడుతున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, తనకు ఎవరు లేరు, తనకు సహాయం చేయటానికి ఎవరు లేరు, తన బంధువులు ఎవరు లేరు, తనతో వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అన్ని భయాల మధ్యలో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనలో ఏముంది? ప్రార్థనా జీవితము ఉన్నది. అందుకే ఏమంటున్నాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు తండ్రిని. ప్రియమైనటువంటి సంఘమా, 6వ వచనంలో మరొక సత్యాన్ని చూస్తాం. ఏమిటి అంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. ఎప్పుడైతే తను ప్రార్థన చేశాడో, తండ్రి ఆ కష్టము నుండి, ఆ దుఃఖము నుండి, ఆ బాధ నుండి తనని విడిపించడమే కాకుండా తనని రక్షించడం కూడా జరిగింది. తన మంచి ప్రార్థనాపరుడు, ఆరాధికుడు, నిత్యము తండ్రితో సన్నిహిత సంబంధము కలిగినటువంటి వ్యక్తి, ఎన్నుకోబడిన, అభిషేకించబడినటువంటి వ్యక్తి రాజు దావీదు. ఇప్పుడు కిరీటం లేదు, అధికారం లేదు, ఎవరు లేరు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ తండ్రితో మంచి సంబంధం ఉన్నది, సహవాసం ఉన్నది, పరిశుద్ధాత్మతో సహవాసం ఉన్నది, ప్రార్థనలో ఉన్నాడు, ఎడతెగక స్తుతి ఆరాధనలో ఉన్నాడు. ఆయన చెప్పేటువంటి మాటలు, చేసేటువంటి ఆరాధన మనకి ఎంతో ఆశీర్వాదకరం. 7వ వచనంలో చూడండి తను ఏమంటున్నాడు. ఆయన 6వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ కూడా 6-7 వచనాల్లో మనం చూస్తాం. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి తను ఏమంటున్నాడు? ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు. ఎల్లప్పుడూ ఎవరు తోడుగా ఉన్నారో అని ఆయన ధైర్యం, దేవదూతలే నాకు తోడుగా ఉన్నారు, వాళ్ళే నన్ను రక్షిస్తారు, వాళ్ళే నాకు కాపులా కాస్తారు అనేటువంటి ధైర్యంతో చెప్పగలుగుతున్నారు. ఈరోజు విశ్వాసులకు కాపలాదారులుగా ఎవరున్నారు అంటే దేవదూతలు ఉన్నారు. దేవదూతలు దిగి వస్తారు. ఎవరి దగ్గర దిగి వస్తారు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరగబోతుందో సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. ఆది అంతమునయ్యున్న యేసు ప్రభులు వారికి తెలుసు. కష్టము రాకమునుపే, ప్రమాదము రాకమునుపే
ఏ సమస్య అయితే రాబోతుందో, ఏ కష్టం అయితే రాబోతుందో, ఆ కష్టము నుండి, ఆ బాధ నుండి, ఆ సమస్య నుండి విడిపించటానికి, తప్పించటానికి యేసయ్య తన దేవదూతల్ని ఆజ్ఞాపిస్తాడు. కారణం, ఎన్నుకోబడినటువంటి వారు, పరిశుద్ధ జనాంగము కాబట్టి. ప్రియమైనటువంటి సంగమా, అందును బట్టి నీవు నేనేం చేసుకోవాలి? నిత్యము కూడా ఆయన సన్నిధికి సంతోష హృదయాన్ని మనం కలిగి ఉండాలి. కష్టములో, దుఃఖములో, బాధలో. అదే దావీదు చేస్తున్నటువంటి పని. 8వ వచనంలో చూడండి, 34:8, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. సహజంగా చూడండి, ఏదైనా ఒక భోజనం అనుకోండి, కూర ఎలా ఉంది అని అడిగామనుకోండి, ఉప్పు ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, మనకి ఎప్పుడు తెలుస్తుంది? రుచి చూస్తే తెలిసిద్ది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి ఆత్మీయ సత్యం ఏమిటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అనుభవం. ఆయన ఉత్తముడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆ అనుభవంలోకి రావాలి. అప్పుడు మనకేం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన సన్నిధి అనుభవించిన వారికి ఏం కలుగుతుంది అంటే నిత్యము సంతోషం కలుగుతుంది. చుట్టూ కష్టాలే ఉంటాయి, కానీ ఆ కష్టాల మధ్యలో ఏముంటుందంటే హృదయములో నెమ్మది, మనస్సులో నెమ్మది, సమాధానము, ఆనందము, ధైర్యము కలిగి మనం జీవించగలుగుతాం. అదే ఆయన చేస్తూ ఉన్నాడు. ఎవరు చేస్తున్నారు? దావీదు చేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో ఒక సత్యాన్ని చెప్తున్నాడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆలోచన చేయండి. ఆయన ఇచ్చేటువంటి దేవుడు, మేలు చేసేటువంటి దేవుడు, సహాయము దయచేసేటువంటి దేవుడు. కాబట్టి మనము విశ్వాసము కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 11వ వచనంలో చూడండి, ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. మనకి నేర్పించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. వాక్యము మనకి నేర్పిస్తుంది, పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తాడు. ఆయన నేర్పించినప్పుడు మనకేం కలుగుతుంది అంటే ఆయన చిత్తము మనకు బయలుపరచబడుతుంది, తండ్రి ప్రణాళిక మనకి బయలుపరచబడుతుంది. ప్రియమైనటువంటి సంగమా, కాబట్టి నీవు నేను ఎలా జీవించాలి అన్నది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనలో ఆయనకి ఇష్టం లేని అన్నీ కూడా మనలో తీసివేయాలి, మనమే తీసేసుకోవాలి. 13వ వచనం చూడండి, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఆలోచన చేయండి. వాటిని మనం కాపాడుకోవాలి, మన నాలుకను కాపాడుకోవాలి. ప్రియమైనటువంటి సంగమా, ఎందుకు అంటే మన పెదాలు, మన నాలుక దేవుడు అనుగ్రహించింది తండ్రిని స్తుతించటానికి, తండ్రిని ఆరాధన చేయటానికి. ఆయనకి ఇష్టం లేనటువంటి మాటలు, కపటమైన మాటలు పలకకుండా మనం జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 14వ వచనంలో చూడండి ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడము. మనం వెతకాలి మనుషులతో సమాధానం. తండ్రితో సమాధానపరిచింది యేసయ్య రక్తం, మనల్ని తండ్రితో సమాధానపరిచింది. ఇప్పుడు మనం మనుషులతో సమాధాన పడాలి, సమాధానాన్ని వెతకాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 15వ వచనంలో చూడండి, ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉన్నది? నీతిమంతుల మీద ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, ఆయన చెవులు ఆలకిస్తూ ఉన్నాయి. నీతిమంతులు చేసేటువంటి ప్రార్థనను ఆయన
వింటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సంగమ, ప్రార్థన వింటున్నటువంటి దేవుడు, జవాబు ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఏం చేస్తాడు? 17-18 వచనాల్లో రాయబడినటువంటి సత్యం చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎప్పుడైతే మనము దుఃఖముతో, బాధలో, కష్టములో ఉన్నప్పుడు విరిగిన నలిగిన మనస్సు కలిగి ఆయన సన్నిధికి వస్తామో ఆయన మన మొర వింటాడు, మన ప్రార్థన వింటాడు. ఆ శ్రమ నుండి, ఆ కష్టము నుండి మనల్ని ఆయన ఎప్పుడూ కూడా విడిపించేటువంటి దేవుడు. కారణం ఆయనకు ఒక్కడికే సాధ్యం. ఏమిటి? మన కష్టముల నుంచి మనం బయటికి రావటం మన వల్ల కాదు. మన బాధల్లో నుండి, మన అప్పుల నుండి, మన రోగాల నుండి, మన సమస్యలోంచి మనం బయటికి రావాలంటే మన సామర్థ్యం, మన శక్తి సరిపోదు. అందును బట్టి మనం ఏం చేయాలి? ఆధారపడాలి. మన జీవానికి, జీవితానికి ఆధారభూతుడైన యేసయ్య మీద మనము ఆధారపడాలి అని పరిశుద్ధాత్మను తెలియజేస్తూ ఉన్నాడు. 20వ వచనంలో రాయబడినటువంటి ఒక సత్యం చూడండి ప్రియమైనటువంటి సంగమా. 19లో కూడా రాయబడినటువంటి ఒక సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు, కష్టాలు ఉండవు, నీ జీవితం చక్కగా ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది అంటం లేదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అనేకం వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేక రకాలైనటువంటి ఆపదలు వస్తాయి. మనుషుల నుండి, పరిస్థితుల నుండి, బంధువుల నుండి, ఉద్యోగస్తుల నుండి, యజమానుల నుండి అనేక రకాలైన ఆపదలు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అందును బట్టి నీవు నేనేం చేయాలి? కృతజ్ఞత హృదయము కలిగి నిత్యము ఆరాధన చేయాలి, స్తుతించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. 20వ వచనంలో ఉన్నటువంటి ఒక సత్యం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఈ వచనం యేసు ప్రభుల వారిలో నెరవేరింది. ఎవరు కూడా ఆయన ఎముకలను విరగగొట్టలేదు. యేసయ్య సిలువలో మరణించారు, ఆయన ఎముకలు ఒక్కటి కూడా విరిగిపోలేదు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితంలో, మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు విరగకుండా కాపాడేది యేసయ్య ఒక్కడే. కాబట్టి నీవు నేనేం చేయాలి? విరిగి నలిగిన మనస్సు కలిగి ఆరాధన చేస్తూ నిత్యము ఆయన దగ్గరకు మనం రావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. 22వ వచనం, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుదొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. దేవుని యొక్క పిల్లలందరిలో కూడా ఆయన విమోచన ఇవ్వటానికి, విమోచన సిలువలో అనుగ్రహించారు, తన కృప చూపించారు. నిత్యము మనకి సహాయము చేస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయన రాకడ సమీపముగా ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం విన్నటువంటి సత్యాన్ని వెంబడించాలి. ప్రియమైనటువంటి సంఘమా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో రాయబడినటువంటి ఒక సత్యం, పాల్ సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 5 verse 15. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, పాల్ సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 5 verse 15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఒక తీర్మానం చేసుకోవాలి. ఇక నేను జీవించేది నా కొరకు కాదు, ప్రభు అయిన యేసు కొరకు నేను జీవిస్తున్నాను అనేటువంటి తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో, ఎప్పుడైతే సత్యమును మనం అంగీకరిస్తామో, యేసయ్య మాటను మనం అంగీకరిస్తామో, మనకేం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. మన సమస్యల నుండి మనకు విడుదల కలుగుతుంది. యోహాను సువార్త 8:32, జాన్ ది గాస్పల్ చాప్టర్ 8 verse 32. అప్పుడు సత్యము
మిమ్మును స్వతంత్రునిగా చేయనని చెప్పగా సత్యము మిమ్మును స్వతంత్రునిగా చేస్తుంది. వాక్యమై ఉన్న యేసయ్య మాటను మనం ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, ప్రార్థన చేస్తామో, స్తుతిస్తామో, ఆరాధన చేస్తామో, ఏ కష్టములో ఉన్నప్పటికీ, ఏ సమస్యలో ఉన్నప్పటికీ దేవదూతలు మన దగ్గరికి వస్తారు, మనకి సహాయం చేస్తారు, మనల్ని ఆ కష్టం నుండి, ఆ బాధ నుండి మనల్ని విడిపిస్తారు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు. మనము ఎల్లప్పుడూ ఆయనతో, ఆయన ఉన్నటువంటి స్థలములో ఉండాలి అన్నది తండ్రి యొక్క సంకల్పం. ఈ సత్యాలన్నీ కూడా ఎవరు గ్రహించారు? కొన్ని వందల వేల సంవత్సరాల కిందట దావీదు గ్రహించాడు. ఎలా? ఆ గ్రహింపు ఎలా కలిగింది? పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నాడు. ఆ ఆలోచన, ఈ కీర్తనలు రాయటానికి కావలసినటువంటి అభిషేకము, ఆ నడిపింపు, ఆ ఆలోచన, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నాడు. ఆలోచన చేయండి. దిక్కు తోచనటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో, చీకటిలో ఉన్నాడు తను. చుట్టూ కూడా చీకటి వలయం, చుట్టూ శత్రువులు, ఎటు చూసినా ఎటు వెళ్ళాలో దారి తెలియనటువంటి సమయం. మార్గాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఎవరు లేరు తనకి. తన బంధువులు లేరు, తన తోబుట్టులు లేరు, తన అన్నలు లేరు, తన తల్లిదండ్రులు లేరు, ఎవ్వరు లేరు. తన భార్య తన దగ్గర లేదు. మామయ్య చంపడానికి సైన్యాన్ని పంపుతున్నాడు, వెతికిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో అభిషేకము ద్వారా ఆనందాన్ని, ఆరాధనను, తండ్రిని ఘనపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, సంతోషంగా జీవించగలిగాడు. ఆ కష్టాలన్నీ ఎంతకాలం ఉన్నాయి? కొంతకాలం. ఆ కొంతకాలం కష్టాలన్నీ పోయిన తర్వాత మరలా అంతఃపురానికి వచ్చాడు. 40 సంవత్సరాలు ఈ యొక్క ఇజ్రాయేలు జనాంగము 12 గోత్రాలని రాజుగా పరిపాలన చేశాడు. ఆలోచన చేయండి. ఆయనకి ప్రతి యుద్ధములో విజయమే కలిగింది. అపజయం అన్నది తనకు లేనే లేదు. ఏ యుద్ధానికి వెళ్ళినా జయమే కలిగింది. యుద్ధాలన్నిటిపైన జయాన్ని అనుగ్రహించాడు తండ్రి. కానీ కష్టములో తన హృదయం ఎక్కడుంది? దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. అందుకే తండ్రి ఏమంటే, దావీదు నా హృదయానుసారుడు అంటాడు, నా హృదయానికి దగ్గరగా ఉన్నాడు అంటాడు. ప్రియమైనటువంటి సంగమా, నా చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఎవరు? దావీదు. కాబట్టి ఈరోజు మనకి కావాల్సింది ఏమిటి అంటే, విరిగి నలిగిన హృదయము కావాలి, స్తుతించే మనసు, ఆరాధన చేసే హృదయం, ప్రార్థన చేసే జీవితం, సత్యమును వెంబడించేటువంటి జీవితం, క్రీస్తు మరణమును పునరుత్థానమును ప్రకటించేటువంటి జీవితము మనము కలిగి ఉండటానికి మనం సిద్ధపడదాం. సమర్పణ ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలయ్యా. కీర్తన 34లో ఉన్న సత్యాలను వివరించి తెలియచేసినందుకు నీకు వందనాలు. దావీదు జీవితంలో జరిగిన సంఘటనలన్నిటినీ కూడా బయలుపరిచినందుకు నీకు వందనాలయ్యా. నీవు పలికిన ప్రతి మాటను బట్టి, సత్యాన్ని బట్టి నీకు వందనాలు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోండి వారిని విడిపించునని నీవు సెలవిచ్చావు. నీకు వందనాలయ్యా. ప్రతి విశ్వాసి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి కష్టము, ప్రతి ఆపద నుండి విడిపించే సర్వశక్తిమంతుడవు నీ ఒక్కడివే యేసు ప్రభువా. మరణించి తిరిగి లేచిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మా హృదయాలను చూస్తున్న దేవుడవు యేసయ్యా. విరిగి నలిగిన మనస్సును నీవు చూసేటువంటి దేవుడవు యేసు ప్రభువా. మేము కష్టములో ఉండటం నీకు ఇష్టం లేదు. బాధల్లో, రోగాల్లో, బంధకాల్లో మేము ఉండటం నీకు ఇష్టం లేదు యేసయ్యా. అందుకే నీ దేవదూతలను నిత్యము మాకు కొరకు సహాయం చేయటానికి పంపిస్తున్నందుకు, మమ్మల్ని రక్షిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి శోధన, సమస్య, చీకటి అధికారం యేసు ప్రభు నామములో తొలగిపోవునుగాక. విడుదల యేసయ్య రక్తములో కలుగునుగాక. నిత్యము నీ సమాధానము కలిగి, నీ సంతోషము కలిగి, సన్నిహిత సంబంధము తండ్రితో కలిగి ఉండటానికి, పరిశుద్ధాత్మతో కలిగి ఉండటానికి నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. మేము విన్న సత్యాన్ని వెంబడించటానికి, యేసు పునరుత్థానుడు అని ప్రకటించడానికి
యేసు ప్రభుని ప్రకటించడానికి నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని యేసు నామములో పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.